హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే ఏం చేస్తున్నాను తెలుసా? జంతికలు అయితే చేస్తున్నాను. ఈరోజు తొలి ఏకాదశి కదా, అందరూ బాగా చేసుకున్నారా పూజ? నాదైతే పూజ అంతా అయిపోయిందండి. దేవుడి దగ్గర అయితే కొద్దిగా కుడుములు వండాను, కొంచెంగా హారతి చేసి పెట్టేసుకొని పూజ అంతా కూడా చేసేసుకున్నాను. అయితే మొన్న శనగపిండి ఎక్కువ తీసుకొచ్చారండి. విక్టరీలో చాలా బాగుంటుంది అనమాట శనగపిండి, అది ఎక్కువ తీసుకొచ్చారు. నేనేమో ఇంట్లో కొద్దిగా పిండి వేసుకుంటానమాట. పిండి ఎలా వేసుకుంటానంటే, ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదండి, వాళ్ళకేమో అంటే బియ్యం నానబెట్టుకొని ఎండబెట్టుకొని ఈ టైం ఉండదు కదా. వాళ్ళ కోసం అయితే సింపుల్గా చెప్తాను చూడండి. మీరు ఎంత తీసుకుంటే అంత, అంటే బియ్యం మీ ఇష్టం అనమాట, తీసుకొని రాత్రంతా నానబెట్టేసుకోండి. నానబెట్టుకున్న తర్వాత దాన్ని వడగట్టేసుకుని తర్వాత రోజు పొద్దుట్టే మిక్సీలో చూడండి, మనము చలివిడికి అట్లా వాటికి వేస్తాం కదా, అలాగా పిండి ఆడేసుకొని జల్లిరెడ్డి పట్టేసుకున్న తర్వాత దాన్ని ఎండలో పెట్టేస్తామనుకోండి, చక్కగా వరిపిండి అనేది తయారైపోతుంది అనమాట. మనకులాగా ఇప్పుడు బయటికి వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పాను. అలా ఎండిపోయిన దాన్ని మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఇంకా టైము ఎప్పుడైనా ఆదివారం అప్పుడు అది ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు అలా చేస్తే సరిపోతుంది. అలా ఆడిన పిండి అయితే ఎక్కువగా ఉందన్నమాట. ఎక్కువగా ఉంది కదా, శనగపిండి కూడా ఉంది కదా అని చెప్పి నేను ఇలాగా ఈ జంతికలు అయితే చేస్తున్నానండి. వచ్చిన వెంటనే ఒక 2 తిన్నా కూడా బాగుంటుంది కదా, అందుకని చెప్పి చేస్తున్నాను. చాలా బాగా వచ్చాయండి. ఎప్పుడు చేయలేదు, అంటే ఇలా చేయలేదు అనమాట. ఎలా అంటే ఇందులో కొద్దిగా అంటే 2 గ్లాసులు, మొత్తం 3 గ్లాసులు వరిపిండి వేసాను. 3:30 వరకు ఉంటుందన్నమాట. అందులోకి 1:30 వరకు శనగపిండి వేసాను. అందులో కొద్దిగా కారము, ఉప్పు, నువ్వులు వేసేసుకొని శుభ్రంగా నీళ్ళతో కలిపేసుకొని వంట సోడా అయితే వేసానండి కొంచెం. కానీ ఇందులో చాలా బాగా వస్తున్నాయి. ఈసారి మీరు కూడా వేసుకోండి, వంట సోడా వేస్తే చాలా బాగున్నాయి. ఇదిగోండి, ఇన్ని అయినాయి. ఇంకా ఈ పిండి అయితే ఉంది. నాకు తెలిసి దీన్ని నిండుతుందేమో, సరిపోతుందనమాట. ఈసారి మీరు కూడా కొద్దిగా వంట సోడా వేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.